సిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గనరమ్మా ఆరు మూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గనరమ్మా సిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గనరమ్మా ఆరు మూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గనరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గనరమ్మా మహిమలెన్నో ఉన్న మాదండి గుట్టమ్మ దేవాన దేవుళ్ళే వెలసిన స్థలమమ్మ కైలాసవాసుడే వెలసిన క్షేత్రం కైలాసవాసుడే వెలసిన క్షేత్రం మహిమలెన్నో ఉన్న మాదండి గుట్టమ్మ దేవాన దేవుళ్ళే వెలసిన స్థలమమ్మ కైలాసవాసుడే వెలసిన క్షేత్రం కైలాసవాసుడే వెలసిన క్షేత్రం ఎన్నెన్నో మహిమలతో ఓయమ్మ వెలసేను సిద్ధుల గుట్టమ్మ సిద్ధేశ్వర గుట్టను చేరిన పాపాలు తొలగునే మాయమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గనరమ్మా ఆరు మూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గనరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గనరమ్మా నవసిద్ధులు భూమిపై ఏ తీరు వచ్చిరో సిద్ధేశ్వర స్వామి ఏ తీరు వెలిసేనో మనసార వినరమ్మ మహిమ గల్లా చరితం మనసారా వినరమ్మా మహిమ గల్లా చరితం నవసిద్ధులు భూమిపై ఏ తీరు వచ్చిరో సిద్ధేశ్వర స్వామి ఏ తీరు వెలిసేనో మనసార వినరమ్మ మహిమ గల్లా చరితం మనసారా వినరమ్మా మహిమ గల్లా చరితం భక్తితో విన్నాను ఓయమ్మ భాగ్యాలు కలుగునే మాయమ్మ సిద్ధేశ్వరుణ్ణి తలిచిన శుభములు కలుగునే మాయమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గనరమ్మా ఆరు మూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గనరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గనరమ్మా లోక కళ్యాణార్థం లోకాల శంకరుడు పార్వతీ దేవితో ప్రశాంత సమయాన సముద్ర తీరాన కూర్చొని ఉన్నాడు సముద్ర తీరాన కూర్చొని ఉన్నాడు లోక కళ్యాణార్థం లోకాల శంకరుడు పార్వతీ దేవితో ప్రశాంత సమయాన సముద్ర తీరాన కూర్చొని ఉన్నాడు సముద్ర తీరాన కూర్చొని ఉన్నాడు అప్పుడు పార్వతీ శివునితో ఈ తీరు పలుకుతూ ఉన్నది మానవులకు ఆత్మ జ్ఞానము ఏ తీరు కలుగును అన్నది నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గనరమ్మా ఆరు మూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గనరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గనరమ్మా ఆ మాట విన్నా కైలాసవాసుడు కామక్రోధ మాదమాచర్యాలు వీడి దైవంపై భక్తి ఏనాడు కలుగునో దైవంపై భక్తి ఏనాడు కలుగును ఆ మాట విన్నా కైలాసవాసుడు కామక్రోధ మాదమాచర్యాలు వీడి దైవంపై భక్తి ఏనాడు కలుగునో దైవంపై భక్తి ఏనాడు కలుగును ఆనాడు మానవుడు పార్వతీ ఆత్మజ్ఞానం పొందుతాడమ్మా అంటూ ఆ విధముగా శంకరుడు విన్నవించేనమ్మ దేవితో నవసిద్ధుల
చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆ మాట విన్నంక పార్వతీదేవి ఓ నాద మన పైన మానవులకు భక్తి పెరిగేది ఎలా అని అడిగింది భక్తి పెరిగేది ఎలా అని అడిగింది. ఆ మాట విన్నంక పార్వతీదేవి ఓ నాద మన పైన మానవులకు భక్తి పెరిగేది ఎలా అని అడిగింది భక్తి పెరిగేది ఎలా అని అడిగింది. అప్పుడు పార్వతితో శంకరుడు ఈ తీరు వివరిస్తూ ఉన్నాడు దైవ ప్రచారం కై నేనైతే నవసిద్ధుల సృష్టిస్తానన్నాడు నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. 6 నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టానే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా నాంశతోటి నవసిద్ధులైతే భువియందు వారు అవతరిస్తారు దైవ ప్రచారం కై సంచరిస్తారమ్మా దైవ ప్రచారం కై సంచరిస్తారమ్మా. నాంశతోటి నవసిద్ధులైతే భువియందు వారు అవతరిస్తారు దైవ ప్రచారం కై సంచరిస్తారమ్మా దైవ ప్రచారం కై సంచరిస్తారమ్మా. ఎన్నెన్నో లీలలు చూపుతూ ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ మానవ జాతికి దైవంపై భక్తి పెంచుతారు అన్నాడు నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. 6 నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టానే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ముక్కంటి మహిమాలు చెప్పతరము కాదు ఈ సృష్టి పాలకుని లీలాలు గనరాదు కోటి మాయల వాడు వెండి కొండ శివుడు కోటి మాయల వాడు వెండి కొండ శివుడు. ముక్కంటి మహిమాలు చెప్పతరము కాదు ఈ సృష్టి పాలకుని లీలాలు గనరాదు కోటి మాయల వాడు వెండి కొండ శివుడు కోటి మాయల వాడు వెండి కొండ శివుడు. శివుడన్న విధముగా ఓయమ్మ నవసిద్ధులైతే మాయమ్మ శివుని అంశతోని మాయమ్మ భువియందు పుట్టిరి మాయమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. 6 నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టానే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా మచ్చంద్రనాథు గోరఘునాథు జావిందరునాథు చౌరంగినాథు ఆడబంగనాథు కానిపత్తునాథు ఆడబంగనాథు కాణిపత్తునాథు. మచ్చంద్రనాథు గోరఘునాథు జావిందరునాథు చౌరంగినాథు ఆడబంగనాథు కానిపత్తునాథు ఆడబంగనాథు కాణిపత్తునాథు. గైనీనాథు ఓయమ్మ భక్తరినాథు మాయమ్మ రేణుకనాథుగా ఓయమ్మ నవసిద్ధులై పుట్టిరి మాయమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. 6 నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టానే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా
దత్తాత్రేయుని దీవెనాలు పొంది దైవ ప్రచారం కై బయలెల్లినారమ్మ దైవ ప్రచారం కై బయలెల్లినారమ్మ వీరు ముందుగా దత్తాత్రేయ శిష్యులై దత్తాత్రేయుని దీవెనాలు పొంది దైవ ప్రచారం కై బయలెల్లినారమ్మ దైవ ప్రచారం కై బయలెల్లినారమ్మ అందులోని ముగ్గురు సిద్ధులు సిద్ధుల గుట్టకు చేరిరి మిగతా ఆరుగురు ఓయమ్మ తీర్థయాత్రకు బయలుదేరిరి నవసింధుల చరితం వినరమ్మ సిద్ధేశ్వర స్వామిని గణరమ్మ ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మ సిద్ధేశ్వర స్వామిని గణరమ్మ కాశీకాళహస్తి శ్రీశైలము తిరిగి ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ దైవలీలలు చెప్పసాగినారు దైవలీలలు చెప్పసాగినారు కాశీకాళహస్తి శ్రీశైలము తిరిగి ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ దైవలీలలు చెప్పసాగినారు దైవలీలలు చెప్పసాగినారు దైవంపై మానవ జాతికి భక్తి పెంచినారు మాయమ్మ మానవులందరికీ సిద్ధులు ఆత్మజ్ఞానము కలిగించినారమ్మా నవసింధుల చరితం వినరమ్మ సిద్ధేశ్వర స్వామిని గణరమ్మ ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మ సిద్ధేశ్వర స్వామిని గణరమ్మ ఆ తీరుగా వారు యాత్రలు తిరుగుతూ ముగ్గురు సిద్ధులు ఉన్న గుట్టకు వచ్చి అందరూ అక్కన్నే శివుని ధ్యానిస్తుండ్రు అందరూ అక్కడే శివుని ధ్యానిస్తుండ్రు ఆ తీరుగా వారు యాత్రలు తిరుగుతూ ముగ్గురు సిద్ధులు ఉన్న గుట్టకు వచ్చి అందరూ అక్కన్నే శివుని ధ్యానిస్తుండ్రు అందరూ అక్కడే శివుని ధ్యానిస్తుండ్రు సిద్ధుల గుట్టపై ఓయమ్మ నిలిచి ఉన్నారమ్మ మాయమ్మ ఆ గుట్ట పక్కన ఓయమ్మ ఒక్క గ్రామముండేను చూడమ్మా నవసింధుల చరితం వినరమ్మ సిద్ధేశ్వర స్వామిని గణరమ్మ ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మ సిద్ధేశ్వర స్వామిని గణరమ్మ ముగ్గురున్న సిద్ధుల దరికి ఆరుగురు చేరినందువల్ల ఆ గ్రామము పేరు ఆరుమూరుగా పేరు పొందినాది ఆరుమూరుగా పేరు పొందినాది ముగ్గురున్న సిద్ధుల దరికి ఆరుగురు చేరినందువలన ఆ గ్రామము పేరు ఆరుమూరుగా పేరు పొందినాది ఆరుమూరుగా పేరు పొందినాది ఆనాటి నుంచి ఓయమ్మ గ్రామము ఆర్మూరు అయ్యేను నవసిద్ధులు ఉన్న ఆ గుట్ట నవసిద్ధుల గుట్టై వెలిసేను నవసింధుల చరితం వినరమ్మ సిద్ధేశ్వర స్వామిని గణరమ్మ ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మ సిద్ధేశ్వర స్వామిని గణరమ్మ ఆ గుట్టలోన మాదండి గుహలోన భూగర్భము నందు నవసిద్ధులైతే శివలింగంను వారు ప్రతిష్ఠించినారు శివలింగంను వారు ప్రతిష్ఠించినారు ఆ గుట్టలోన మాదండి గుహలోన భూగర్భము
భూగర్భము నందు నవసిద్ధులైతే శివలింగంను వారు ప్రతిష్ఠించినారు. శివలింగంను వారు ప్రతిష్ఠించినారు. నిత్యము లింగాన్ని ఓయమ్మ ఆరాధిస్తూ వారు మాయమ్మ. అఖండ భజనలతో సిద్ధులు పూజిస్తూ ఉన్నారు మాయమ్మ. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. నిత్య స్నానముకై నవసిద్ధులైతే ఆ గుట్ట నుండి గోదావరి నదికి మాదండి సోరంగం ఏర్పరచుకున్నారు. మాదండి సోరంగం ఏర్పరచుకున్నారు. నిత్య స్నానముకై నవసిద్ధులైతే ఆ గుట్ట నుండి గోదావరి నదికి మాదండి సోరంగం ఏర్పరచుకున్నారు. మాదండి సోరంగం ఏర్పరచుకున్నారు. నిత్యము గోదావరి నదికైతే ఆ సోరంగము ద్వారా బయలెల్లి స్నానమాచరించి సిద్ధులు తిరిగి వచ్చేవారు ఓయమ్మ. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. ఆ తీరు సిద్ధులు శివలింగానైతే భక్తితోని వారు పూజిస్తూ ఉన్నారు. అర్చనలు అభిషేక సేవలు చేస్తుండ్రు. అర్చనలు అభిషేక సేవలు చేస్తుండ్రు. ఆ తీరు సిద్ధులు శివలింగానైతే భక్తితోని వారు పూజిస్తూ ఉన్నారు. అర్చనలు అభిషేక సేవలు చేస్తుండ్రు. అర్చనలు అభిషేక సేవలు చేస్తుండ్రు. సిద్ధులు స్వయముగా నిలిపిన శివలింగమైతే ఇప్పుడు సిద్ధేశ్వర స్వామి లింగమై విలసిల్లుతున్నది నేటికి. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. ఆ తీరుగానైతే సిద్ధులు గడపంగా ఆరుమూరు ప్రజలకు ఏమీ జరగబట్టే సిద్ధుల గుట్ట మహిమలు ఎన్నో చూడబట్టిరి. సిద్ధుల గుట్ట మహిమలు ఎన్నో చూడబట్టిరి. ఆ తీరుగానైతే సిద్ధులు గడపంగా ఆరుమూరు ప్రజలకు ఏమీ జరగబట్టే సిద్ధుల గుట్ట మహిమలు ఎన్నో చూడబట్టిరి. సిద్ధుల గుట్ట మహిమలు ఎన్నో చూడబట్టిరి. ప్రతిరోజు రాత్రి ఓయమ్మ సిద్ధుల గుట్టపై మాయమ్మ వింత శబ్దాలైతే ఓయమ్మ వినబడుతూ ఉన్నాయి ప్రజలకు. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. పాదాల సవ్వడి శంకరావం శబ్దం అఖండ ధ్వనులు గుడిగంట మోతాలు ఓంకారనాదాలు వినబడుతూ ఉన్నాయి. ఓంకారనాదాలు వినబడుతూ ఉన్నాయి. పాదాల సవ్వడి శంకరావం శబ్దం అఖండ ధ్వనులు గుడిగంట మోతాలు ఓంకారనాదాలు వినబడుతూ ఉన్నాయి. ఓంకారనాదాలు వినబడుతూ ఉన్నాయి. ఎన్నెన్నో శబ్దాలు ఓయమ్మ సిద్ధుల
గుట్టపై మాయమ్మ ఆర్మూరు ప్రజలకు ఓయమ్మ వినబడుతూ ఉన్నాయి మాయమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆ వింతలు విన్న ఆర్మూరు ప్రజలల్లో ఆర్మూరులోని ఒక భక్తుడైతే దైవంపై ఎనలేని భక్తి గల్లవాడు దైవంపై ఎనలేని భక్తి గల్లవాడు ఆ వింతలు విన్న ఆర్మూరు ప్రజలల్లో ఆర్మూరులోని ఒక భక్తుడు అయితే దైవంపై ఎనలేని భక్తి గల్లవాడు దైవంపై ఎనలేని భక్తి గల్లవాడు ఆ భక్తుడైతే ఓయమ్మ ఈ సిద్ధుల గుట్ట పైన ఏముంది తెలుసుకోవాలి అనుకోని సిద్ధుల గుట్టను ఎక్కెను నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఎత్తైన చెట్లు లోతైన లోయాలు దేవాన దేవుళ్ళు వెలసిన విగ్రహాలు ఎన్నెన్నో అపురూప వింతాలు చూస్తూ ఎన్నెన్నో అపురూప వింతలు చూస్తూ ఎత్తైన చెట్లు లోతైన లోయాలు దేవాన దేవుళ్ళే వెలసిన విగ్రహాలు ఎన్నెన్నో అపురూప వింతాలు చూస్తూ ఎన్నెన్నో అపురూప వింతలు చూస్తూ సిద్ధేశ్వరుడున్న గుహలోకి చేరబోయినాడు భక్తుడు సిద్ధేశ్వరుని ముందు ఓయమ్మ నవసిద్ధులు కనిపించినారమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆ సమయమందున నవసిద్ధులైతే సిద్ధేశ్వర స్వామి లింగ రూపాన్ని భక్తితో వారంతా పూజిస్తూ ఉండంగా భక్తితో వారంతా పూజిస్తూ ఉండంగా ఆ సమయమందున నవసిద్ధులైతే సిద్ధేశ్వర స్వామి లింగ రూపాన్ని భక్తితో వారంతా పూజిస్తూ ఉండంగా భక్తితో వారంతా పూజిస్తూ ఉండంగా ఆ భక్తుడైతే అప్పుడు వారి చెంతకు చేరేను ఓయమ్మ నవసిద్ధులైతే
నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా అప్పుడు సిద్ధులు భక్తుడితోటి మేమిడ ఉన్నట్లు ఎవరికి చెప్పద్దు ఎవరికన్నా నీవు చెప్పినవంటే ఎవరికన్నా నీవు చెప్పినవంటే అప్పుడు సిద్ధులు భక్తుడితోటి మేమిడ ఉన్నట్లు ఎవరికి చెప్పద్దు ఎవరికన్నా నీవు చెప్పినవంటే ఎవరికన్నా నీవు చెప్పినవంటే నీ వంశమైతే భక్తుడా నిర్వంశమవుతుంది భక్తుడా మరలా నీవు కూడా భక్తుడా ఈ గుట్టకు రావద్దు అన్నారు నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆ మాట విన్నా భక్తుడు అయితే నా వంశం నిర్వంశమైనా పర్వాలేదు ఇట్టి సంగతి ప్రజలకు చెబుతాను ఈ సంగతి ప్రజలకు చెబుతాను ఆ మాట విన్నా భక్తుడు అయితే నా వంశం నిర్వంశమైనా పర్వాలేదు ఇట్టి సంగతి ప్రజలకు చెబుతాను ఈ సంగతి ప్రజలకు చెబుతాను ఊరిలోనందరికీ భక్తుడు వివరంగా చెప్పిందే ఓయమ్మా అది విన్న ప్రజలు ఓయమ్మా గుట్టకు తరలిరే మాయమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా వీరి రాకడ చూసి దైవ సమానులు నవసిద్ధులైతే అదృశ్యమైనారు సిద్ధేశ్వర లింగం ఒక్కటి ఉన్నది సిద్ధేశ్వర లింగం ఒక్కటి ఉన్నది వీరి రాకడ చూసి దైవ సమానులు నవసిద్ధులైతే అదృశ్యమైనారు సిద్ధేశ్వర లింగం ఒక్కటే ఉన్నది సిద్ధేశ్వర లింగం ఒక్కటే ఉన్నది వచ్చిన ప్రజలంతా ఓయమ్మా సిద్ధేశ్వర లింగం చూసిరి ఆనాటి నుండి ఓయమ్మా పూజలు జరుపుతూ ఉన్నారు నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆనాటి కాలాన అయోధ్య రాముడు వనవాసమే గంగ సిద్ధుల గుట్ట చేరి సిద్ధేశ్వర లింగాన్ని దర్శించుకున్నాడు సిద్ధేశ్వర లింగాన్ని దర్శించుకున్నాడు ఆనాటి కాలాన అయోధ్య రాముడు వనవాసమే గంగ సిద్ధుల గుట్ట చేరి సిద్ధేశ్వర లింగాన్ని దర్శించుకున్నాడు సిద్ధేశ్వర లింగాన్ని దర్శించుకున్నాడు రాముడు వచ్చిన గుట్టుగా రామయ్య పాదాలు ఉన్నాయి ఆ శ్రీరామచంద్రుడే తిరిగిన మహిమ గల్లదమ్మా గుట్ట నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా
కొంతకాలం కింద రాంప్రియ దాసు అనేటి భక్తుడు ఆ గుట్ట పైన 12 ఏళ్ళు కఠిన తపస్సు చేసినాడు. 12 ఏళ్ళు కఠిన తపస్సు చేసినాడు. కొంతకాలం కింద రాంప్రియ దాసు అనేటి భక్తుడు ఆ గుట్ట పైన 12 ఏళ్ళు కఠిన తపస్సు చేసినాడు. 12 ఏళ్ళు కఠిన తపస్సు చేసినాడు. తపస్సు ఫలితంగా భక్తుడు ఎంతో సిద్ధిని పొంది ఓయమ్మ అతడు ఒక కార్యం ఓయమ్మ చేయబూని నాడు మాయమ్మ. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. 6 నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. స్వయముగా భక్తుడు ఆ గుట్ట పైన శ్రీరామచంద్రుని విగ్రహాన్నైతే అందంగా నిర్మించినాడమ్మా అక్కడ. అందంగా నిర్మించినాడమ్మా అక్కడ. స్వయముగా భక్తుడు ఆ గుట్ట పైన శ్రీరామచంద్రుని విగ్రహాన్నైతే అందంగా నిర్మించినాడమ్మా అక్కడ. అందంగా నిర్మించినాడమ్మా అక్కడ. ఎంతో సుందరమైన విగ్రహం చూడ సక్కంగుందే మాయమ్మ. శ్రీరామచంద్రుణ్ణి చూసిన జన్మ ధన్యమవునే మాయమ్మ. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. 6 నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. ఆ పుణ్యక్షేత్రాన వీరాంజనేయుడు సిద్ధేశ్వర స్వామికి ద్వారపాలకుడై అభయ స్వరూపుడై అందంగా వెలసిండు. అభయస్వరూపుడై అందంగా వెలసిండు. ఆ పుణ్యక్షేత్రాన వీరాంజనేయుడు సిద్ధేశ్వర స్వామికి ద్వారపాలకుడై అభయ స్వరూపుడై అందంగా వెలసిండు. అభయస్వరూపుడై అందంగా వెలసిండు. వీరాంజనేయుణ్ణి చూడంగా మనసు పొంగిపోయేను మాయమ్మ. శ్రీరామదూతను వేడిన శని బాధలెన్ని ఉన్న తొలగును. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. 6 నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. రామాలయం ఎదురుగా మహిమాలెన్నో ఉన్న జీవకోనేరు వెలసి ఉన్నదమ్మ పరమ పవిత్రమై విలసిల్లుతున్నది. పరమ పవిత్రమై విలసిల్లుతున్నది. రామాలయం ఎదురుగా మహిమాలెన్నో ఉన్న జీవకోనేరు వెలసి ఉన్నదమ్మ పరమ పవిత్రమై విలసిల్లుతున్నది. పరమ పవిత్రమై విలసిల్లుతున్నది. మహిమ గల్లా కోనేటి నీరు సకల జనులు ఎల్ల త్రాగినా పూర్వజన్మ పాపాలెన్నున్నా తొలగిపోవు నమ్మ మాయమ్మ. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. 6 నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా. నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా. ఆ గుట్ట పైన స్వర్ణగుండం ఉంది, మాదండి పాతాల గుండం ఒకటి ఉంది, సిద్ధులు నిర్మించిన పాలగుండం ఉంది. సిద్ధులు నిర్మించిన పాలగుండం ఉంది. ఆ గుట్ట
పవిత్రమైనట్టి గుండాలు దర్శించి ఓయమ్మ సిద్ధేశ్వర స్వామిని మొక్కినా సుఖ సౌఖ్యం ముందూరే మాయమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఎన్నో మహిమలు గల్ల సిద్ధుల గుట్టానమ్మ దేవాన దేవుళ్ళే వెలసి ఉన్నారమ్మా గుట్ట చేరిన జన్మ ధన్యమౌను ఆ గుట్ట చేరిన జన్మ ధన్యమౌను ఎన్నో మహిమల గల్ల సిద్ధుల గుట్టానమ్మ దేవాన దేవుళ్ళే వెలసి ఉన్నారమ్మా గుట్ట చేరిన జన్మ ధన్యమౌను ఆ గుట్ట చేరిన జన్మ ధన్యమౌను లోకాల శంకరుడే అక్కడ సిద్ధేశ్వరుడై వెలిసేను భక్త కోటికెల్ల బంధువై భక్తుల కాపాడుతున్నాడు నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా శ్రీశైల శిఖరాన శ్రీ మల్లికార్జునుడు అమరావతి నందు అమరేశ్వరుడమ్మ కాశీలోన విశ్వనాథుడే ఓయమ్మ కాశీలోన విశ్వనాథుడే ఓయమ్మ శ్రీశైల శిఖరాన శ్రీ మల్లికార్జునుడు అమరావతి నందు అమరేశ్వరుడమ్మ కాశీలోన విశ్వనాథుడే ఓయమ్మ కాశీలోన విశ్వనాథుడే ఓయమ్మ ఆపోల శంకరుడు ఓయమ్మ లీలలు చూపుతూ మాయమ్మ లోక కళ్యాణార్థం ఆ శివుడు అణువు అణువు వెలసి ఉన్నాడు నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఈ సిద్ధుల గుట్టకు ఇరువైపులైతే దుర్గాదేవి గుట్ట పోచమ్మ గుట్ట ఎంతో సుందరంగా వెలసి ఉన్నాదమ్మా ఎంతో సుందరంగా వెలిసి ఈ ఉన్నాదమ్మా సిద్ధుల గుట్టకు ఇరువైపులైతే దుర్గాదేవి గుట్ట పోచమ్మ గుట్ట ఎంతో సుందరంగా వెలసి ఉన్నాదమ్మా ఎంతో సుందరంగా వెలిసి ఉన్నాదమ్మా సకల దేవతలు ఓయమ్మ సిద్ధేశ్వర క్షేత్రాన మాయమ్మ భక్తుల గాచుటకు ఓయమ్మ బహుదండిగా వెలసి ఉన్నారు నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరుమూరు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా సోమ శుక్రవారం సిద్ధుల గుట్ట చేరి సిద్ధేశ్వర స్వామిని కనులారా దర్శించి పూజలు జరిపిన పుణ్యము గలుగును పూజలు జరిపిన పుణ్యము గలుగును సోమ శుక్రవారం సిద్ధుల గుట్ట చేరి సిద్ధేశ్వర స్వామిని కనులారా దర్శించి పూజలు జరిపిన పుణ్యము గలుగును పూజలు జరిపిన పుణ్యము గలుగును మహిమ గల్లవాడే ఆ శివుడు మనల కాపాడ వెలిసేను దేవుడు కోరుకున్న వారి కోర్కెలు తీర్చా కొలువై ఉన్నాడే ఓయమ్మ నవసిద్ధుల
చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరు మూలు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆ పుణ్య స్థలమున అగ్నిగుండం ఉంది ఎప్పటికీ ఆరాక మండుతూ ఉంటుంది మహిమ గల్లాదమ్మ అగ్నిగుండము మహిమ గల్లాదమ్మ అగ్నిగుండము ఆ పుణ్య స్థలమున అగ్నిగుండం ఉంది ఎప్పటికీ ఆరాక మండుతూ ఉంటుంది మహిమ గల్లాదమ్మ అగ్నిగుండము మహిమ గల్లాదమ్మ అగ్నిగుండము స్వయముగా నవసిద్ధులైతేను నిర్మించినారమ్మ ఆ గుండం ఆ గుండాన్ని చూసిన ఓయమ్మ గండాలు తొలగునే మాయమ్మ నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరు మూలు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఎంత గొప్పదమ్మ నవసిద్ధుల చరిత మహిమ గల్లవాడే ఆ సిద్ధేశ్వరుడు సిద్ధుల గుట్ట పైన స్థిరముగా వెలసిండు సిద్ధుల గుట్ట పైన స్థిరముగా వెలసిండు ఎంత గొప్పదమ్మ నవసిద్ధుల చరిత మహిమ గల్లవాడే ఆ సిద్ధేశ్వరుడు సిద్ధుల గుట్ట పైన స్థిరముగా వెలసిండు సిద్ధుల గుట్ట పైన స్థిరముగా వెలసిండు సిద్ధుల గుట్ట చేరి ఓయమ్మ సిద్ధేశ్వరుణ్ణి దర్శించిన కాశీకి చేరిన పుణ్యము కలుగా చేస్తాడమ్మా శివుడు నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా ఆరు మూలు నందు ఉన్నట్టి సిద్ధుల గుట్టనే గణరమ్మా నవసిద్ధుల చరితం వినరమ్మా సిద్ధేశ్వర స్వామిని గణరమ్మా సిద్ధేశ్వర లీలాలు చెప్పతరముగాదు భక్తితో వేడిన భాగ్యాలు కలిగించు ఆర్తితో వేడిన హరిగోసాలెడ బాపు ఆశతో వేడిన హరిగోసాలెడ బాపు సిద్ధేశ్వర లీలాలు చెప్పతరముగాదు భక్తితో వేడిన భాగ్యాలు కలిగించు ఆర్తితో వేడిన హరిగోసాలెడ బాపు ఆశతో వేడిన హరిగోసాలెడ బాపు నమ్మిన వారికి ఓయమ్మ వెంబడుండే సిద్ధేశ్వరుడు తలిచిన వారికి ఆ శివుడు తల మీద గొడుగై ఉన్న